పారిపోదాం. బాబు గారు, బాబు గారు, బాబు గారు, బాబు గారు, బాబు గారు, ఏం కాదు బాబు గారు, లేవండి బాబు గారు. బాబు గారు, బాబు గారు, బాబు గారు మీకేం కాదు. శివ, ఎక్కడున్నావు నాన్న? పృథ్వీ, రాజమాత, బయట అంతా చూశాను, ఎక్కడా కనిపించలేదు. శివ, శివయ్య, నా శివదేవ ఎక్కడున్నాడయ్యా? శివ, నా శివదేవ ఎక్కడున్నాడయ్యా? వకీల్ సాబ్, వకీల్ సాబ్, వకీల్ సాబ్, వకీల్ సాబ్, బయటికి రండి, త్వరగా రండి. ఉండు, నేను చూస్తా. అంకుల్, శివ, శివ, నాన్న శివ, శివ, ఏమైంది నాన్న? శివ, శివ, అయ్యో నాన్న శివ, 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 మాట్లాడినానా? ఏమైంది, ఏమైంది నా శివదేవికి? అమ్మగారు, అయ్యగారిని ఎవరో చంపాలని పథకం వేశారు. నా కొడుకుని చంపాల్సిన అవసరం ఎవరికుంది? నా కొడుకుని చంపాల్సిన అవసరం ఎవరికుంది? తెలీదమ్మా, చీకట్లో వాళ్ళెవరో తెలియలేదు, కానీ అయ్యగారిని చంపడానికి వచ్చారని అర్థమవుతుంది.
నాన్న శివదేవ్. పృథ్వీ, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాంరా. వాడికి చెవులో రక్తం వస్తుంది. కారు కారు రెడీ చెయ్యి. మీరేం భయపడకండమ్మా. కర్రతో చెవి మీద కొట్టడంతో రక్తం వస్తుంది. ఒక్క నిమిషం ఉండండి, దీన్ని నేను నయం చేస్తాను. అమ్మగారు, అమ్మగారు, దీన్ని దంచడం ఎలా? లక్ష్మి, ఏం కావాలో చూపించు. రమ్మా. అమ్మగారు, అయ్యగారు నోరు తెరవండి. తెరవండి అమ్మగారు, అయ్యగారికి ఏం కాదు, నన్ను నమ్మండి. ఏంటిది? ఆ పిచ్చి పిచ్చి ఆకుల పొసరు తాగితే మా బావగారు బ్రతికొస్తారా? ఏం మాట్లాడుతున్నావు? అగ్నిదేవ్, పద హాస్పిటల్కి తీసుకెళ్దాం. పద. పట్టుకో. అయ్యగారండి, ఎవరో రక్తం రావడం అంత మంచిది కాదు. అది కూడా చాలా సమయం నుండి వస్తుంది. ఈ పసరు మందు తాగితే 2 నిమిషాల్లో స్పృహలోకి వస్తారు. హాస్పిటల్కి తీసుకెళ్తే చాలా టైం పడుతుంది. ఇక్కడ దగ్గరలో హాస్పిటల్ కూడా లేదు. నా మాట వినండి, నేను నయం చేస్తాను. అమ్మగారు, మీరైనా చెప్పండి. పున్నమి లేకుంటే శివదేవిలా మనకు దొరికేవాడే కాదు. అంతకు మించి నా బిడ్డని కాపాడి వాడికి పునర్జన్మనిచ్చింది పున్నమి. పున్నమి మాట కాదనకండి. బాబుగారు, తాగండి. అత్తయ్య, శివదేవ్ బావగారి మీద ఎవరు అటాక్ చేశారో నేను కనుక్కుంటాను. కానీ ఒక్కసారి అటాక్ చేసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేసే ప్రమాదం ఉంది. అందుకే శివదేవ్ బావగారిని తీసుకొని మనం హైదరాబాద్కి వెళ్ళిపోదాం. అవును పెద్దమ్మా, ఇక్కడ అన్నయ్యకి ప్రాణహాని ఉంది. ఇప్పుడంటే ఈ పున్నమి కాపాడింది, ప్రతిసారి కాపాడలేకపోవచ్చు కదా. అన్నయ్య బయటికి ఎలా వెళ్ళాడో అది బయటున్న శత్రువులకు ఎలా తెలిసింది?
శివదేవుకి శత్రువులు ఎవరూ లేరు అగ్నిదేవ్. ఎన్నడూ లేని శత్రువులు ఇప్పుడొచ్చారు. అయినా శివదేవు పరిస్థితి చూసి కూడా వాడిని చంపడానికి ప్రయత్నించారంటే వాళ్ళెంత కిరాతకులో అర్థమవుతుంది. శివ, చాబిలి నా చాబిలి నా చాబిలి నా చాబిలి నాన్న శివ, నా చాబిలి నా చాబిలి నా చాబిలి. శివదేవు మనం పంపిన మనుషుల్ని గుర్తుపట్టాడు కదా. ఏమో నా చాబిలి కావాలి, నా చాబిలి నా చాబిలి కావాలి. ఆ, నా చాబిలి చాబిలి. చాబిలి శివ, నా చాబిలి కావాలి. అయ్యో, నా చాబిలి చాబిలి ఆగు నాన్న, ఆగు. నా చాబిలి బాబు గారు మీ జాబిలి. నా చాబిలి 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 వచ్చేసింది. నా చాబిలి నా చాబిలి. అమ్మా, నా చాబిలి శివదేవా, నా చాబిలి నీ జాబిలికి ఏం కాలేదు నాన్న. నా చాబిలికి ఏం కాదు, ఏం కాలేదు. అమ్మా చాబిలి నిన్నెవరు కాపాడారమ్మా? పున్నమి కాపాడింది. నువ్వా? మ్, నువ్వు చాలా మంచి పని చేసావు. బాబు గారు జాబిలికి ఏం కాలేదు, విశ్రాంతి తీసుకుంటుంది. మీరు కూడా జాబిలి కోసం కష్టపడ్డారు కదా, విశ్రాంతి తీసుకోండి. అవునవును, నా చాబిలి చాబిలి నీకేం కాలేదు, ఏం కాదు, నేనున్నాను కదా. అసలు అంకుల్ని చంపే అవసరం ఎవరికి ఉంది? అంకుల్ని ఎవరు బయటికి తీసుకెళ్లారు? అసలు అంకుల్ బయటికి వెళ్ళిన విషయం బయటున్న వాళ్ళకి ఎలా తెలిసింది? అసలు దీని వెనక ఎవరున్నారు? ఎలాగైనా కనుక్కోవాలి. పృథ్వీ, శివదేవుని చూసుకో. అలాగే రాజమాత. పున్నమి, నువ్వు రామ్మా. ఈ పున్నమి ఎక్కడి నుంచి ఊడిపడింది? ఆ శివదేవ్ కథ క్లోజ్ అయిపోతే ఈ రాజ్మహల్లో కొత్తగా మన కథ రాసుకోవచ్చు అనుకున్నాను. ఆ పున్నమి మొత్తం సర్వనాశనం చేసింది. ఆ వెధవలో ఒక ఆడపిల్లని ఏం చేయలేకపోయారు. ఛ! కూర్చో, అమ్మా వద్దమ్మా. కూర్చో పున్నమి, కూర్చో. ఒక్క నిమిషం. మీరేంటి ఇలా చేస్తున్నారు? నేను తుడుచుకుంటాను అమ్మగారు. పర్వాలేదు. నువ్వు ఈరోజు చేసింది చిన్న సాయం కాదు, అంతకు మించింది. నా శివదేవుకి నేను జన్మనిస్తే నువ్వు పునర్జన్మనిచ్చావమ్మా. నా బిడ్డ కనిపించకపోయేసరికి నా ప్రాణం ఆగిపోయినంత పనైంది తెలుసా? హ, ఏ జన్మలో ఏ రుణం మిగిలిపోయిందో నాకు తెలియదు కానీ నా బిడ్డని చాలా రూపాల్లో చాలా రకాలుగా కాపాడుతున్నావు. ఆ తల్లి నీ చేతుల మీదుగా నా బిడ్డను రక్షిస్తుంది. నీకు నేనేమిచ్చి రుణం తెచ్చుకోగలను? ఇలాంటి చిన్న చిన్న సేవలైన చేయనివ్వు పున్నమి.
ఇదిగో ఈ డ్రెస్ మార్చుకో. వద్దమ్మ గారు, పర్వాలేదు. ఇంటికెళ్ళేసరికి ఈ డ్రెస్ ఆరిపోతుంది. ఆడపిల్ల ఇలా తడిచిన బట్టలతో ఇంటికెళ్ళటం అంత బాగోదు. ఈ బట్టలు నా మనవరాలు జాబిల్లి కోసం తీసుంచినవి. నా శివదేవుని ప్రాణాలు కాపాడిన నువ్వు నా మనవరాలంటి దానివి కదా, వెళ్ళి కట్టుకో. వద్దమ్మ గారు, ఇంటి నుండి బయటికి వచ్చిన ఆడపిల్ల ఇంటికెళ్ళేటప్పుడు బట్టలు మార్చుకుని వెళ్తే ఇంట్లో వాళ్ళు కూడా తప్పుగా చూస్తారు. అదంత మంచిది కాదు. మీ మనవరాలనుకుని నా తల తుడిచారు, అది చాలు నాకు. మా అమ్మ ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటుంది. నేను బయలుదేరుతాను. గూడెంలో పుట్టిన మంచి గుణమిచ్చాడమ్మా ఆ దేవుడు నీకు. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది నాకు. నిజమమ్మా, నిన్ను కన్నవాళ్ళు చాలా అదృష్టవంతులు. అన్నయ్య గారు, మీరు వెళ్ళండి. బావగారు బానే ఉన్నారు కదా? లక్ష్మి, నువ్వు కూడా వెళ్ళి పని చూసుకో. చాలా క్యూట్ గా ఉంది. చూడు. బిడ్డని కాపాడిందని వజ్రాలు వైడూర్యాలు కానుగ్గా ఇచ్చి పంపదు కదా అత్తయ్య. ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అత్తయ్య, మనం హైదరాబాద్కి వెళ్ళిపోదాం. అక్కడైతే బావగారికి ట్రీట్మెంట్ అయినా చేయించచ్చు. ఇక్కడ ఇలా ఏవో గొడవలు కుట్రలు జరుగుతూనే ఉంటాయి. వాటిలో బావగారికి కానీ మీకు కానీ ఏవైనా జరగరాంది జరిగితే మేము అస్సలు తట్టుకోలేము అత్తయ్య. మేమంతా హైదరాబాద్ వెళ్ళిపోతే పృథ్వీ ఇక్కడే ఉంటాడు. నానమ్మ ఒప్పుకోకపోతే బాగుండు. వద్దగ్నిదేవా, ఇక్కడ పూర్తి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ముఖ్యంగా జాబిలిని మహల్కి తీసుకురావాలి. శివదేవుని మామూలు మనిషిని చెయ్యాలి. మీరన్నట్టు హాస్పిటల్లో ఇంగ్లీష్ మందులకి నయమయ్యే జబ్బు కాదు శివదేవుది. ఇక్కడ అణువులోనూ శివదేవుకి జాబిల్లి కనిపిస్తోంది. అందుకే ఇలాగైనా ఉండగలుగుతున్నాడు. ఎలాంటి ఆపద వచ్చినా పున్నమి లాంటి ఆయుధాన్ని పంపిస్తున్నాడు ఆ భగవంతుడు. జాబిల్లి మహల్కి వచ్చేంత వరకు ఇక్కడే ఉంటాం. ఈ మహల్లోనే ఉంటాం. ఇష్టం లేని వాళ్ళు నిరభ్యంతరంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. పున్నమి, నీకు బాగా ఆలస్యమైందమ్మా, ఇంటికి వెళ్ళు. పృథ్వీ, పున్నమిని ఇంటి దగ్గర దిగబెట్టిరా. అలాగే రాజమాత. నా బిడ్డ కోసం ఇంత చేసింది. పున్నమి వాళ్ళ ఇంట్లో కంగారు పడుతుంటారు. మనం వెళ్ళి దిగబెట్టి చెప్పి రావటం మంచిది. అలాగే రాజమాత. పున్నమి, వెళ్దామా? వెళ్ళొస్తానమ్మా.